నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైస్ మిల్లులో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. సన్నరకం ధాన్యానికి 400 రూపాయలు తగ్గించి కొనుగోలు చేయడంపై రైతులకు రైస్ మిల్లు యాజమాన్యాలకు మధ్య నిన్న రాత్రి ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో అన్నదాతలపై కోపంతో రైస్ మిల్లర్లంతా ధాన్యం కొనుగోళ్లను ఆపేశారు. ధాన్యం విక్రయించేందుకు ట్రాక్టర్ల లోడ్తో వచ్చిన రైతులు రైస్ మిల్లుల వద్ద పడిగాపులు పడుతున్నారు. వందలాది ట్రాక్టర్లు రైస్ మిల్లుల వద్ద నిలిచిపోయాయి. రైస్ మిల్ యాజమాన్యాలు తీరును నిరసిస్తూ రైతులు నార్కెట్పల్లి హైవేపై ధర్నాను చేపట్టారు. మరోవైపు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు ఇంకా ప్రారంభించలేదు. అకాల వర్షాల భయంతో రైతులంతా ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. అసలు ఎకరానికి 3 పుట్లు 3.5 4-5 సార్లు కొట్టినా సార్ మంత్రులు. ఈ సన్న రకాలు అయితేనే కొంతనన్నారు. ఈ సన్న రకాలు పెడితేనే సన్న రకాల కనికే తప్పిన తెగులు సార్. ఈ దోమపోటు అని, ఈ ఎండు రోగం దోమపోటు, ఈ అగ్గి తెగులు, ఈ పంటలన్నీ తప్పించుకొని వచ్చినా కానీ వీళ్ళ కింద మేము తొక్కి పెట్టిన వాళ్ళం అవుతున్నాం సార్. ఏం లేదు ఇంకా ప్రభుత్వం, రైతు ప్రభుత్వం కాదు, కొంటాల ప్రభుత్వం. ఈ సర్కారు కూడా ఏం పట్టించుకోవట్లేదు. పంటలు వచ్చింది లేదు, చూసింది లేదు. మరి వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టినట్ట మాట్లాడుతారంట. నిన్న మహేంద్ర సింగ్ తీసుకొస్తే అసలు వద్దనే అన్నారు. వద్దనంటే మా బండి ఒకటి ఇంటికే పోయింది. మళ్ళీ ఇవాళ ఇంకో బండి దొరుకుని వచ్చిన. ఇంతవరకు ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. రేట్ ఎంత పడుతుంది? రేటు 2300, 2350, 400 అని అంటారు. అట్లా కొంటారు. ఇక అంతకంటే ఇక అంత క్వాంటల్ అందరూ ఒకటై రేట్లు పెట్టట్లేరు. రైతులు తెచ్చే రోజు వచ్చింది.